ఓం శ్రీమాత్రే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈరోజు మూక పంచశతి పాదారవింద శతకంలోని 69వ శ్లోకంలోకి అడుగుపెడుతున్నాం. శ్లోకం చూద్దామా? కరీంద్రాయద్రుహ్యత్యలసగతి లీలాసు విమలైః పయోజైర్మాశ్చర్యం ప్రకటయతి కామం కలయతే పదాంబోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం కథమనిస మస్మై స్పృహయతే. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో మూకశంకరులు జగన్మాత కామాక్షి తల్లి యొక్క పాదముల జంటను 3 విశేషణాలతో అద్భుతంగా వర్ణిస్తూ, ఇటువంటి పాదముల జంటను మునులు ఎల్లప్పుడూ వారి హృదయములలో స్థిరంగా ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉంటారని, ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారని వర్ణన చేస్తున్నారు. 3వ పాదంలో 4వ పదం కామాక్షి, అమ్మ ఓ కామాక్షిదేవి, తవ నీ యొక్క అలసగతి లీలాసు అంటే మెల్లని నడక యొక్క విలాసములందు పదాంభోజద్వంద్వం పాదముల జంట కరీంద్రాయ గజేంద్రుని కొరకు దృహ్యతి ద్రోహమునొనర్చుచున్నది. అంటే అమ్మవారి యొక్క నడక ఎంతో మెల్లగా విలాసముగా ఉన్నదని, గజేంద్రుని నడక కన్నా ఎంతో నిదానముగా ఉన్నదని వర్ణన చేయటానికి కరీంద్రాయ దృహ్యతి అనే పదాన్ని ఉపయోగించారు. అంటే గజేంద్రుని కొరకు ద్రోహమునర్చుచున్నది, గజేంద్రుని కన్నా ఎంతో సుందరమైన నడక కలిగిన ఓ తల్లి, మరాలి మందగమన మహాలావణ్య సేవదిహి అన్నట్లు అమ్మవారి యొక్క నడక ఎంతో సుందరమైనది అని వర్ణిస్తున్నారు. ఇంకా విమలై స్వచ్ఛములైన పయోజై కమలములతో మాశ్చర్యం మశ్చరతను ప్రకటించుచున్నది. ఎంతో స్వచ్ఛమైన కమలములు సైతము అమ్మవారి పాద కమలములను చూసి అసూయపడుచున్నవట. అంటే పదద్వయ ప్రభాచాల పరాకృత సరోరుహాయే నమో నమః అని వసిన్యాది వాగ్దేవతలు వర్ణన చేసినట్లు అమ్మవారి యొక్క దక్షిణ పాదము శుక్లచరణము, ఆ తల్లి యొక్క వామచరణము రక్తచరణము. ఈ 2 యొక్క మేళవింపు రక్త శుక్ల ప్రభామిశ్ర కాంతులతో వెలిగిపోతున్న అద్భుతమైన పాద కమలములు చూసి సాధారణమైన కమలములు మశ్చరతను అంటే అసూయను పొందుచున్నవట. 3వ అద్భుతమైన విశేషణము